హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తిరూప్ స్టూడియోస్. సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాలకు మారుపేరు చియాన్ విక్రమ్. గెలుపు ఓటములతో లెక్క లేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేసుకుంటూ వెళ్లే విక్రమ్ ఈసారి ఒక అద్భుతమైన డీ గ్లామర్లతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఏదైనా సరే ప్రయోగం చేయాలంటే భారతదేశం గర్వించదగ్గ నటుల్లో చియాన్ విక్రమ్ ముందుంటారు. ఒక గ్రామంలో గుడ్డివాడిగా జీవిస్తూ కాలం వెళ్ళదీసుకునేటటువంటి కాశీ పాత్ర చేయాలంటే చియాన్ విక్రమ్ తర్వాతనే. ఎన్నో అద్భుతాలు సృష్టించి అద్భుతమైన నటన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు చియాన్ విక్రమ్. అలాగే శ్మశానంలో జీవిస్తూ, శ్మశానంలోనే తింటూ, శ్మశానంలోనే పడుకుంటూ ఈ సమాజానికి దూరంగా ఉండేటటువంటి వ్యక్తి చియాన్ విక్రమ్. ప్రశ్నించే తత్వం మనిషిలో ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడే మనం బానిసగా మారతామని చెప్పిన సందేశం అపరిచితుడు. మహారాజుగా పొన్నియిన్ సెల్వం మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇలా ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసిన చియాన్ విక్రమ్ ఈసారి మన ముందుకి కొత్త గెటప్తో వస్తున్నారు. అదే తంగలాన్. ఈరోజు థియేటర్లో విడుదలైన ఈ సినిమా సంచలన టాక్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కబాలీ, సార్పట్టా వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసిన పారంజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అపరిచితుడు, శివపుత్రుడు, కాశీ లాంటి డిఫరెంట్ పాత్రలు చేసిన చియాన్ విక్రమ్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఇక సినిమా విషయానికి వస్తే ఒక వండర్ అనుకునే చెప్పాలి. విక్రమ్ అసాధారణమైన నటన, పాత్ర పట్ల అంకితభావం ఎన్నోసార్లు రుజువైంది. హీరో అంటే గ్లామర్ మాత్రమే కాదని ఆయన చాలాసార్లు నిరూపించాడు. ఇప్పుడు కూడా ఆయన అదే పనిలో చేశారు. అసలైన హీరోయిజం ఏంటో చూపించాడు. గ్లామర్ కాదు, అతను చేసే పనిలో హీరోయిజం ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక తంగలాన్ విక్రమ్ కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుందంటున్నారు సినిమా వర్గం. ఈ సినిమా చూసిన నెటిజన్లు ఆయన అద్భుతమైన నటనకు మంత్రముగ్ధులయ్యారు. వరుసగా విక్రమ్ పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. తను ఒక పాత్ర చేయాలంటే మెంటల్గాను, ఫిజికల్గాను ఎంతో ప్రిపేర్ అవుతానని, నేను ఎంతో కష్టపడతానని అనేక సినిమాల్లో చేసి చూపించి ఆశ్చర్యం కలిగించాడు విక్రమ్. నటుడంటే ఇలా ఉండాలి, నటనంటే ఇలా ఉండాలి, భారతదేశం మేము చెప్పుకోవాలనుకుంటే చియాన్ విక్రమ్ ఉన్నాడనేటట్టు ఒక నట ప్రదర్శన చూపించాడు. బాలీవుడ్కి సైతం అపరిచితుడు సినిమాతో మెంటల్ ఎక్కించాడు. ఇక నెటిజన్ ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ విక్రమ్ గురించి ప్రస్తావించాడు. ప్రతి ప్రాజెక్టుకి విక్రమ్ అంకిత భావం అద్భుతం అన్నారు. ఆయన ఇంతలా చేసే ప్రతి పాత్ర సినిమాకి ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. అది అందరికీ సాధ్యం కాదు. అందుకే విక్రమ్కు హ్యాట్సప్ అంటూ ట్వీట్ చేశాడు. విక్రమ్ నటన అద్భుతమని, మాలవిక డ్యాన్స్తో పాటు డీ గ్లామర్ రోల్ బాగా చేసిందని ఆడియన్స్ ప్రశంసించారు. ఇక ఫస్ట్ హాఫ్ సినిమాలో విక్రమ్ నటన వేరే లెవెల్లో ఉంది అంటూ మాలవిక నటన కూడా అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్లో విక్రమ్ బాడీ లాంగ్వేజ్ చూస్తున్న ఆడియన్స్ని మెస్మరైజింగ్ చేస్తుందట. ఫైట్ సీన్స్ కూడా అంతే కన్నార్పకుండా చూసేలా ఉంటాయి. జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ కట్టిపడేసేలా ఉంది. సెంటిమెంట్స్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏడ్పించిందనే చెప్పాలి. మరి ముఖ్యంగా తమిళ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. విక్రమ్ పాత్ర కూడా వారిని బాగా నచ్చుతుంది. అందుకే సినిమా తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అనిపిస్తుంది. మంచి సినిమాను ఎప్పుడు అందించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా విషయంలో ఎలాంటి రెస్పాన్స్ చూపిస్తారో మనం వేచి చూడాలి. అటు ఉమర్ సంద్ లాంటి వివాదాస్పద క్రిటిక్స్ కూడా ఈ సినిమాపై పాజిటివ్ ఇచ్చారంటే మనం హ్యాట్సప్. తమిళ ఆడియన్స్ ప్రేమించే సినిమాను విక్రమ్ తీసుకొచ్చాడు. విక్రమ్ నటన టెర్రిఫిక్ అంటూ ఆయన ట్వీట్ చేశాడు. తంగలాన్ తమిళనాట హిట్టే, మరి తెలుగు ఆడియన్స్ని ఏం చేస్తుందో చూద్దాం.
కేఈ జ్ఞానవేల్ రాజా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం తంగలాన్. పారంజిత్ దర్శకత్వం వహించారు. పార్వతీ తిరువూరు, మాళవికా మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు తంగలాన్ టీమ్ అండ్ శ్యాన్ విక్రమ్.